उनको बनाना नहीं दिया? जहाँ मेरे को बनाना नहीं दिया मेरे पूरे किसको? क्लाइंट को, मतलब क्लाइंट जहाँ जहाँ मेरे कॉन्टेक्ट है वहाँ ले लेके तो इसको दिया कहीं भाई टीम दिया कहीं भाई टीम दिया। स्टार्ट हो गया। बॉल लेके जाओ, ओके खाना भी लेके जाओ, मैं खाना खा रहा हूँ। क्या लेके जाऊँ? पुराना बॉल हाँ कॉल किया मुझे। हाँ स्टार्ट कर रहा है, टीम दिया था इसका हो गया, स्टार्ट हो रहा है, तो पहुँच गया। దంగని కొట్టండి. అంతా సగం జిందగీ చూసినాం, మొత్తం మేమేం చూసినాం. నా పెళ్ళి అయినాక నీ దగ్గరికి వస్తాను. పెళ్ళి పిల్లలు తీసుకొని వస్తా. మనం మంచిగా ఉంటే ఆడదే కష్టం చేసి మనం నడుచుకుంటాం. ఏమంటాను? ముందట్లేక మొగడే చేయాలని లేదన్న సమాజంలో. అది పక్క చేయాలి, కానీ ఇట్లా వాళ్ళు కూడా ఆడదానికన్నా అయినా నేను అంటే మాటలు ఏమన్నా చెప్తాను. లాస్ట్లో కారం అయిపోయింది. ఆ గుర్తులో ఇది తింటే కారం అయిపోయింది. నిజంగా అయిపోతుంది నోరంతా. సీరియడ్ అవుతుంది, నీకు నోరు మంటలేదులే. నాకు నేను ఎంత బక్కగా అని చూసినా మస్తు ఉంటున్నప్పుడు ఉండాలి నాగన్నా ముందు ముందు ఎటువంటి తెలియదు కానీ నాగన్నా సాధ్యమా అలా గమని వచ్చి వచ్చిరాలి పాప లేదంట ఛాన్స్ అది మెసేజ్ మా అన్న వస్తుండో ఛాన్స్ వచ్చినావు అరే సారీ ఆడు అంటాడు. నేను ఎప్పుడు అడిగా కదా, అరే నేను ఇంద్రాబాయ్ మా వాళ్ళు వస్తే అట్లా అంటే అరే సారీ కొంచెం అక్కడ అలా అరే నెక్స్ట్ టైం ముందే చెప్పు నాకు, నేను ఎవరు వచ్చినా అలా నాపుతా అంటాడు. అట్లా అంటాడు వాడు నాకు. ఏ శ్రీకాంత్ అన్న అరే ఈడ వచ్చి వదులుతున్నాయి కర్రా కొట్టుకోపోద్దా. అరే అలా మన నాగన్నా మొన్న నిన్న నీ దానికి ఆడిందా ఆడే అదో ఆడే మా సాడి ఆడే ఇంకా సమాజం నిన్న ఆయన ఇది అది అవుతా ఇంకా ఏం
కింద ఆయన ఆల్మోస్ట్ ట్రై కూడా చేసింది, కొంచెం డిఫికల్టీనే ఉంటుంది పక్కనే ఉంది. మనతో డిస్కస్ చేసింది ఆయననే నది కృష్ణ అని పేరు అదే ఆయన ఇదే టీం అంటే అది డ్రెస్ అది వేసుకోండు కీపర్ మన దగ్గరికి కూర్చున్నాయి. కాదు కాదు వీడ రెండు తీస్తా సోంపు ఉందా సోంపు ఏం లే పోయిరా ఇంతకుముందు నేను బండి మీద పోయినప్పుడు ఫోన్ చేసి నాకు లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ రిటర్న్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తా సరేరా అంటే నార్మల్గానే ఇక డైలీ వస్తుందంట. ఏమంటే ఏమంటే మేము అవన్నీ ఏం మాట్లాడాము లేదా మంచిగా ఏం కాదు నువ్వేం కాదు, నువ్వు వచ్చి ఇంట్లో కూర్చో అయితే ఏం లేదు. ఆ పిల్లలు ఆడుకుంటారు, నువ్వు నార్మల్గా ఉందా అయితే ఏమన్నా అన్నం లేకుంటే అన్నం చేసి ఎంతకంటే ముందుకే అట్లనే చెప్పు. మరి 10 సెకండ్స్ రా వచ్చి అంత నార్మల్గా జరగనట్టు ఉండేసి ఏమన్నది ఇంట్లో మన అమ్మ నాన్నంట మేము ఎప్పుడన్నా వాడు కొంచెం అన్నా జరగలుస్తాడు అన్నట్లు అన్నాను. చూసిన వాళ్ళ అమ్మని పాపం బాగానే ఉంటాడన్నా మీరు ఒక్కొక్క సైకో కానీ ఆమె ఉన్నందుకే కొంచెం ఆమె
ఆమెకి రెండు నువ్వు అన్నట్టు సాధ్యమే భయపడతారు. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా వస్తారని ఇంకా కలిసి ఇదంతా సెట్ కావాలంటే అదే నైస్ నైస్ నైస్. ఎవరిది తప్పు కాదు. చిన్న మూతలే అరే ఇక్కడ లేనా మూతలు పెడతా. కొన్ని వాటర్ ఇప్పుడు అట్మోస్ఫియర్ నువ్వు పెట్టుకుంటావా పెట్టుకో ఇక అది రాలే అది ఇప్పుడు నలుగురు పెద్ద మనుషులు తీసుకొని పంచాయతీ చేయడానికి వస్తుంది. ఆడి వీడు వచ్చి పీకుతారు అందరూ. అట్లా కూడా దొరుకుని వచ్చిందన్న మస్తు మొన్న రాలే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అందరూ. గంట నువ్వు చేస్తే రారా వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు బయట నా పెద్ద మనుషులు కాదు. నేను అంతా లైక్ చేసి అది చేస్తే నువ్వు అట్లా చేస్తే ఎట్లా నీకేం తెలుసు జీవితంలో తెలుసు. నీ జీవితం నీకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు. అంటే పిచ్చోనే ఎర్రోనే దానికోసం సావనికి సిద్ధపడి పోలీసులు దెబ్బలు తిని పెళ్లి చేస్తుంది కొట్టుకునిక. ఆమె చచ్చిపోకపోతున్నానా నువ్వు అది చేసిన మరి అందుకే కదా మరి మంచిగా ఉండాలి కదా. నేను ఒక మాట చెప్తే చూద్దాం, దాని గురించి దాన్ని క్వశ్చన్ చేసుకో. అదే ఆ క్వశ్చన్కి వీడు మంచోడా చెడ్డోడా నీకు తెలుస్తుంది. నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ఆ పెళ్ళాం పిల్లలు ఉండి నేను పెళ్లి చేసుకొని నీ ఇంటికాడికి కానీ నీ వాళ్ళని కానీ మా వాళ్ళు వచ్చి ఒక మాట ఎందుకు పెళ్లి చేసుకునే లంజం ఉందా అడిగిన వాళ్ళు లేరు. అట్ట పోపించి చూస్తా. అదే ఇప్పుడు సరే నేను సరే నేను మాట చెప్తాను. నీ పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు, నువ్వు ఇంకో దగ్గర పోయి ఇంకో పెళ్లి చేసుకున్నావు. నీ భార్య నీ అత్తగారిని బామర్దులు ఊరుకుంటారా? నువ్వు మంచి నువ్వు కరెక్ట్ అయినా వదిలేసి పొద్దుగాలంటే మస్తు అని డిస్కషన్ అవ్వదు. దాంట్లో రికార్డింగ్ అవుతుంది. మళ్ళీ ప్లేయర్లు ఎవరి సమస్య నా దగ్గరకు వస్తే నేను పరిచయం అవుతుంది. నాదేం చెప్తాను నేను తిట్టిన వాళ్ళని మొన్న కొత్త అయినప్పుడు ఇంట్లో పడుకున్నా. గంట సేపు వేసుకున్నా. వేసుకుని 2 కాళ్ళు కడుగు సారీ ఉందే నేను తప్పు చేసింటే క్షమించని 2 కాళ్ళు పట్టుకొని పిసికినా. తర్వాత ముట్టన్నాను. ఇంకేం చేయలేదా? నేనేం చేయాలి మరి? గంట సేపు వేసి కాళ్ళు పట్టుకున్నావా? మొగనే కదా నేను తిన్నో ఏదో అయిపోయింది కదా, కాళ్ళు పట్టుకున్నా తప్పు అయింది. వచ్చింది కదా మళ్ళీ పుట్టిన తిన్నా నువ్వే అని చెప్పేసి నిన్న వచ్చిందా? యాడికి పోయింది రానానికి? అది ఏమనేదంటే నువ్వు 10 రోజుల నుంచి పలుకులేదు, అన్నం పెడతలేదు. అది అయిపోయింది. ఈయన పోలేదు. వాళ్ళంతా చేసినా కానీ ఇట్లా ఉందంటే ఎంత ప్రేమ ఉండాలన్నా? ప్రేమ కాదు, సరే ప్రేమ కాదు, ప్రేమ కోసం కాదు. పిల్లలు ఉన్నారు, పైసలు కడతాడు, పిల్లలు ఫీజు కడతాడు, మా అమ్మని పైసలు తెచ్చినా అంతే. పైసలు ఆమెనా? నువ్వు ఒక పెద్ద మాట అన్నావు. నువ్వు ఇంట్లో కూర్చోనా? గ్రౌండ్ వరకే కదా ఆమె వేసుకుంటుంది. వంట పెట్టు నువ్వు అట్లా ఓకేనా? వంట నేను చేసుకున్నా కూడా చేసి పెడతానా? అది చేసేది ఏంది? గ్రౌండ్ చేసుకొని కూడా బట్టలు పెడతా. నువ్వు కూకొని పెడతా అంట. అది బట్టలు పెడితే నేను దేవేస్తా. నొప్పి గుద్దు నొప్పి దానికి ఉండలేక మళ్ళీ అలా ఎందుకు ఊరుకు నా మీద ఎందుకు కొట్లాడుతున్నావు? ఏం చేసినా చెప్పు. ఊరుకోను. అదే తాగితే అసలు మా భార్యని ఎవరు కూడా తాగితే నువ్వు అన్నది కరెక్టే. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏదో మంచి ప్రేమ చూపెడతావు కాబట్టి ఆమె ఉన్నది. ప్రేమ ఉంది కాబట్టి ఎంత మంచిగా ఉంటుంది. నీకు తెలిసి మంచిగా ఉండేది. నీకు అన్నా బాగున్నావన్నా అంటే చాలు. నీకు 14-12 ఏళ్ళు స్థాపన చేసి నన్ను నాతో ఉండాలి కదా ముందు. పక్కన వాళ్ళు మాత్రం మస్తు. పక్కన వాళ్ళు నేనంటే బా ఈ అమ్మాయి ఎంత అంటే చెడ్డదనిలే ఆయన కాదు కదా. అది నువ్వు చెప్తున్నావు మరి. అది ఎప్పుడు కూడా చెడ్డదని ఎప్పుడు అనలే. కానీ ఎందుకు నీకు ముగ్గురు విలువ లేదు. నీ అమ్మని చెల్లెలు వలన పెట్టరు అన్నం. ఇప్పుడు 2 రోజులు పెట్టుకుని పెట్టమని వాళ్ళ అమ్మ వలన నీకు భార్యనే విలువ లేదు కదా. అలా సొంతల్లో విలువ ఉండడం అది తప్పేం కాదు. సొంత విలువ ఎప్పుడు ముగ్గురు తర్వాత పెట్టిపోతే నన్ను పేరుస్తుంది. ఓ అమ్మ ఇప్పుడు ఏమన్నాడు? ముగ్గురు తర్వాత అన్నాడు అంతే. ఇప్పుడు రేపు నీ తల్లి అని భార్యనా అంటే ఎవరిని చూస్తాను?
ఫ్యూచర్లో ఒక ఏదైనా ఒక సిచ్యువేషన్ నీ తల్లియా నీ భార్యనా అని తల్లిన వదలు బాధ్యత వదలను కదా మరి ఆమె ఎందుకు వదిలా నేను వదలమలేదు కదా ముందు నన్ను చూసుకున్న తర్వాత మీ వాళ్ళని చూడమంటున్నాగా మరి ఆమె చూస్తలేదా ఇప్పుడు మన మా మధ్యలో వచ్చింది ఇప్పుడు నేను తిట్టాను ఆ రోజు తిట్టినా కదా తిట్టినా కదా తిట్టి వాడింత సంపాదించుకుంటా నీడింత సంపాదించుకుంటా మాట్లాడకు నా బతికిది ఉన్నదని పెడతా ఏం పెడతావు ముందు అన్ని బట్టలు పిల్లలకు అన్నీ తెచ్చిపెట్టు మొగ్గును అయితే పడేటి ఇంకొకటి పట్టాలి అయిపోయినాక మా అత్తకు ఫోన్ చేసి అమ్మ నన్ను పొట్టినీకి వస్తుండే అనేది అన్నాక మా అత్త ఏం చేయలేదు తెలుసా సంసారం చేసి ఆడకూతురు అయితే గిన పండు ఎందుకు నేను కొట్టుకుంటాను రే నువ్వు ఎందుకు కొడుతున్నావు చెప్పు మేము ఇంటికి అడిగి రాలేము నీ భార్య నీ పిల్లలే కదా కొట్టుకుంటే నీకే నష్టం రా అట్లా చెప్పకుండా డైరెక్ట్ నేను కొట్టడానికి వచ్చారా నన్ను కొట్టికి వచ్చిందా దెబ్బలు ఇద్దరు తిన్నా నా చేతిలో మా అత్త మా ఇద్దరు పడి దెబ్బలు వాళ్ళెందుకు అడిగిపోతాడు వీళ్ళెందుకు అడిగిపోతాడు అని అన్నది వాళ్ళమ్మ నన్ను కొద్దిగాడు పోడు కదా మరి కొద్దిగా అనేది గట్టిగా అందరం నేను కోపం తిప్పుతాను కోపం లేకుండా నేను మొన్న అంతకుముందు వారు ఎటున్నా గమ్మ నువ్వు మొన్న డబ్బులు ఇచ్చేప్పుడు కూడా ఏమన్నా చిన్న అక్కకైనా తెలిసి చూపించేది ఆ రోజే చిన్న కాదు నువ్వు ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె కోపంలో తిట్టి నువ్వు కోపంలో తిట్టింది కానీ కోపంలో బయటికి పంపేయడం లేదు కదా నేను పంపించడం ఏమి కాదు మాట చంపేస్తా అంటున్నావు చంపేస్తాను కాదు ఎట్టతో రాని భయం ఉండాలి సరే నేను లేదా భయం లేదే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తుందా అయ్యా మొడ్డ కొడితే నువ్వు గడప చూస్తా అంతే మరి అన్నా భయం ఉన్నందుకే కృష్ణ ఏం తెలిసే ఒక నేను గొడవలు ఇది కాదు 20 సార్లు అయినా నాకు నువ్వు చేసావు నాకని ఎంత మంచిది నువ్వు ఆలముఖం చూసాను ఇది కొట్టు తక్కువ బాధ హైదరాబాద్లో అలిగిరికి వచ్చింది 3 నెలలు తిన్నారా నెల 2 నెలలు తిన్నది నమ్మోళ్ళు ఇక్కడ ఎందుకో సడన్గా ఫోన్ చేసి డ్యూటీలో ఉంటే కారు నడుపుతున్నా అంబులెన్స్ కుక్కల కంపెనీలో ఫోన్ చేసి కాదు మా అమ్మ మా నాన్న చిక్కులు డబ్బులు మా లైఫ్ అయిపోయింది పన్నంటే డ్యూటీ వదిలేసి బైక్ తీసుకొని వచ్చి 2000 డబ్బులు ఇచ్చి నువ్వు సపరేట్గా వండుకొని తిను నెమ్మది తినకు కానీ నాకు రూమ్ లేదు నేను బ్యాచిలర్స్ ఉన్నా నువ్వు కొట్టాలి నాకు రూమ్ ఖాళీ చేసి పడినా ఒక నెల 2 నెలలు ఇంటికి సరుకులు తెచ్చిపోతాను వాళ్ళ అమ్మ కాడిని కూడా పక్కన వండుకొని ఆమె నాకు ఇష్టం ఉండే ఫోన్ చేసింది మరి మరే నువ్వు చెప్పు మరే డ్యూటీ వదిలిపెట్టి నీకు 2 గంటల వచ్చి నీకు ఎందుకు ఇచ్చుకోలేదు అది భార్య నీ లవర్ కాదు కొట్టాను ఇప్పుడు నీకు ముగ్గురు అనలేదు నీ భార్యకి ఇచ్చినావు అప్పుడు పోద్దయ్యా ఏడుకోవద్దు నువ్వే పంపిస్తున్నావు కానీ ఇప్పుడు నేను పంపించడం కాదు నువ్వు మాట వింటే నేను ఎందుకు పంపించానా నువ్వు పోతాను పంపినాను ఒక 2 నెలల కిందట ఇదేనా మొదటి 2 రోజులు ఉంటారంటే నేను పోతే ఎలవేసలేదు కదా అదే ఇదే నేను పోనట్టు అన్నప్పుడు నేను ఇల్లు పంపిస్తుండు నేను మాట్లాడుకోలేను నా మొగ్గుని అందరి ముంగట సిగ్గు చూస్తున్నా అందుకే కొట్లాడిండు ఎవరి ముంగల సిగ్గు చేస్తుంది నువ్వు వచ్చి చూడు ఇంట్లో నా దుప్పటి నా బెడ్షీట్ పక్కన వేసింది అది బయటలోకి వెళ్ళారు సార్ ఇంట్లో చేసి బయట చెప్పుకోదన్నా అది చెప్పుకోదనే కాదన్నా నువ్వే చెప్పినావు నేను చెప్తున్నా మరి దేనికి అవసరం లేదా నీకు మేమంటే నువ్వు మాకు తెలుసు అన్నం లెక్క తీసుకున్నా వేరే వాళ్ళు అట్లా చేయరు నా కూడా ఇట్లా అంటే నీకు బాగుంటుందా అనుకోని మేము కొంచెమన్నా బయట తిరిగినాము మంచి చెడు తెలుసు కాబట్టి వాడు నువ్వు నాకు తిరిగినావు నువ్వు నా ఏడు తిరిగినావు అని అంటేనే నీకు తెలుసు వాడు అనకపోతే నీకు తెలుసా ఇప్పుడు దాని గురించి నీకు ఏమైనా అన్నదా తెలుసు కదా ఏమైనా అన్నదా అంటే దూరం మాట్లాడతలేదు అంతే అందుకని ఎలగొట్టేసి ఇంట్లోకి వస్తే సబ్బు పడితే ఇంకా మా అయ్య ముడ్డకి కొట్టలే అంటుంది ఆయన తెలుసులే మొన్న ఆయనే ఉన్నాడు కదా ఇది రాత్రి చిన్నది మొన్న చూసింటే జంగయంకులు చంద్రకాంతలు అమ్మనాయన వీళ్ళ అమ్మనాయన ఇది ఏంటంటే 10 మంది ఉన్నప్పుడు ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే దెబ్బలు తింటారు నేను తాగలేడు అనుకో అది ఎంత గొడవ అయినా కానీ తాగకపోతే ఎక్కువ తింటా నాన్న ఆరో తాగినా కుదురు కూడా చికెన్ తింటు ఇప్పుడు మరి తాగినా నాకే చికెన్ తింటు ఇప్పుడు గిన్నెస్ ఇప్పుడు సాయంత్రం తాగినా నేను సాయంత్రం మా అత్తలు వచ్చి కూడా తాగితే అసలు అయిపోయినా నా తిట్టిన అంతా పోగొట్టిన అంటే నేను ఫోన్ చేయమా అది జీవితంలో మళ్ళీ కలగనాలి ఫోన్ చేసి మంచిగా అన్న నీకు ప్రేమ లేదా రేపే వస్తుంది చూడు ఫోను నువ్వు ఒక్కడే ఉంటాయా నువ్వు ఒక్కటే చూస్తున్నావు
కామన్ కాదన్నా. ఇప్పుడు ఆయన కూడా పాపం మస్తు కష్టపడుతుంది. అప్పుడు ఇంకతో కొట్టాడు మందగలే అదే ఆ రోజు నేనే వచ్చిన వారంట వారం పడుతుంది తాగేటప్పుడు ఏం చేయాలన్న పైసలు ఖర్చు పెట్టి 40,000 అప్పుడు పార్టీ వేయాలి మొత్తం వేయాలి అలా ఇల్లు లేదు పీకింది లేదు సగం అసలు తాగలేదు ముస్తాలు వేసుకున్నది 40,000 పెట్టారు ఇచ్చిగా 40,000 కానీ అది ఏం అయ్యింది పీకింగ్ లేదు ఇప్పటితో తాగితే ఏం చేస్తుంది పూరి తట్టుంటే తాగాలి గుద్దలా పిల్లి కానీ లేకపోతే ఓటరాను చిన్న చిన్నగా తాగి తీర్థాలను చేసుకుంటే ఇద్దరు పోతుంది ఖచ్చితంగా ఇజ్జతి జల్లేదు రావడలేదా చచ్చుడు ఎందుకన్నా నువ్వు కాదు కాదు ఆయన చదువుకోనండి అంత పిచ్చోడు సామాన్యకి అదే అంటున్నా ఈయన తెచ్చగొట్టి సచిన్ కూడా వస్తారు మరి మరి వద్దు అదే మరి అంటున్నా. ఖరాబ్ అనుకో మరి ఎందుకు ఆయన తాగుతాడు తాగుతాడు ఆయన అంటే టైం చెప్పలేమన్నా. రానియద్దు 2 సార్లు ఒకసారి బాత్రూమ్ వండుకొని ఊతుడు నా టైం ఆయన ఇప్పుడు ఆయనకు బాధలా చెప్తుండే ఆయన కరెక్టే కానీ నువ్వు ఒకటి ఆలోచన వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు అరే ఈసారి మొట్టమొదటి ఇజ్జత్ కి సవాల్ అనుకుంటే కాదు. ఎవరి ఖరాబ్ అవుతుంది ఎవరు ఖరాబ్ అయితే అంటే నువ్వు జరగొడుతున్నావు కదా ముందు లేని ఆలోచన ఆయన మైండ్ సెట్ ఇప్పుడు ఆయన నార్మల్ గా తాగి భయపెట్టిద్దాము అన్న ఉద్దేశం ఉన్నదని రైట్ రైట్ అలా నోటి ఇట్లా అంటుంటారా ఒకసారి తాగుదాము మొదటి అన్న చూసామే ఈ ఆలోచన మైండ్ లకు వదలొద్దు పద్ధతి నిజమన్నా. ఆయన 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 బిహేవియర్ ఎట్లుంది తెలిసి ఈ మధ్య చాలా అంటే అన్నకు బర్దా చేసుకోలేకపోతుంది. అది వదిలేసుకోమన్నాడు ఎవడు వాడిని సొంతం ఆయన చేసుకోవాలి ఇప్పుడు కదా అర్థమైంది కొన్ని రోజుల తర్వాత. నువ్వు 10 ఏళ్ళ ఇంకా మైండ్ చేంజ్ చేస్తే అప్పటిదాకా మైండ్ చేంజ్ అయిపోయింది ఇప్పటికి ఆయన ఇప్పుడు సైలెంట్ మంచిగా ఉంటున్నాడు అంటే అవ్వనా ఆయన అరే నిజం చెప్పాలా నిన్న కృష్ణ ఏమంటుంది నేను ఆగం చేసిండు ఈడు ఉన్నప్పుడు. అన్నా వాడైతే అశోకనా కృష్ణ ఏమన్నాడు తెలుసా? బాధ ఉన్నట్టు అందుకే సైలెంట్ లేదు పాపం. అశోకనా రోజైతే ఉంటాడు ఎంత లేదన్నా కానీ ఉంటది కదా కొంచెం బాధ లేనిదే కొట్లాడతాడు. బాధతోనే కొట్లాడింది కదా. బయట చెప్పుకోకుండా మీరు మాట్లాడతారు కానీ అశోకనా కృష్ణ ఏమన్నా తెలుసా? అరే నాగోడు ఇది కాదురా వీడు తాగకుండా చాలా మంచోడు. నిన్న నాతో అర్ధగంట మాట్లాడిండు పర్సనల్ అంటుండ కృష్ణ నాతో చెప్తుండు తెలుసా నాగన్నా నీకు అది విన్నావా? ఆయన అంత పెద్ద మనిషి నువ్వు నచ్చున్నావు అంటే ఎంత మంచి ఎంత పెద్ద తారీఫ్ చేసింది చూడ ఆలోచించు. మేము నీకు ఎందుకు చెప్తాను చెప్పు. అరే అన్న నువ్వు ఇట్లా వేరేలాగా రిలేషన్ కాకుండా ఉంటే మేము ఎందుకు చెప్తామన్నా? నువ్వు మంచిగా ఉన్నావు మాతో మంచిగా ఇంత బాగుంటావు చూడు మొత్తం దోస్తులా ఉండి నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా ఉంటాం కదా. నువ్వు నీతో మాట్లాడాలంటే కూడా నువ్వు మంచిగా ఉండాలి కదా. నువ్వు బాధలుండి పొద్దుగాలలో కూడా ఏదో మాట్లాడుతుంది కానీ మీరేమంటున్నా ఉన్నది బాధ కూడా బయటకి చెప్తలేడు అన్న. బాధ ఉన్నందుకే బాధలో తాగి యుక్తగా అయితే కొట్లాడము తాగి కొట్లాడాలని అట్లా అంతే. అది యాక్చువల్గా అదో ఇదో గుడ్డలం చేసుకున్నా ఆయనకు అడ్డు ఉందంటే సప్పుడా కూడా తాగుతుండే కానీ ఈరోజు తాగుతుంది. ఎందుకు తాగలేదు అలా ఎవరన్నా వస్తే మళ్ళీ తాగి భయపడాడు కానీ పోనీ ఇప్పుడు నేను తాగలేకుండా పొద్దున పోయి తాగు డబ్బులు ఉన్నాయి అయితే ఇప్పుడు మంచి లేదు. నేను బయటకు పోతే బాగుండు. సాయంత్రం పోతా. సాయంత్రం మ్యాచ్ అయిపోయినా ప్రశాంతంగా స్నానం చేసుకొని పోయి కోటర్ చేసుకొని తాగి పడుకుంటా. ఏమైనా చంపాలంటే మామూలు పక్కకు పెట్టాలయ్యా. నిన్నేసిగా గట్టిగా అంటే ఎవడు ఆపడుతుంది అట్లుండేదన్నా మైండ్ సెట్. నువ్వైతే బాయిలో ఇతరా అంటే నువ్వు దుక్కి చూడరా అనేటట్టు చేసినావు ఒకసారి మా ఊరు మధ్యాహ్నం ఇక్కడ దీనే వెనక కృష్ణగానదే హౌస్ ఉంటుంది హౌస్ ఉంటుంది గిడ వెనక మాకు ఈత వస్తుంది అని చెప్పేసి ఈత వస్తుంది దుంకురా అంటే వాడు ధనదాన్ని ఇప్పేసి దుంకిడు కరెక్ట్ లోపల బుర్రు మనం పోయి దుంకిడు లోపలికి టపటప మాకు పిచ్చర్ తాకైతున్నాయి లోపల దుంకి తనుకుంటే వచ్చినాం అని మరి అన్నా గట్లే మజాక్ సరే మేము అంటే ఈత వస్తుంది నాకు కూడా వస్తాను బిల్డప్ కొట్టింది ఈత వస్తుంది దుంకురా అదే అన్నాం దుంకుతే పక్కకు దుంకొచ్చు ఈత రాదా గుర్రమని తీసుకుపోయి అందుకు పడదేండు గజి తగల మనం గడ్డిపేట సైడ్లకి 10-15 శవాలు తీసుకున్నాం. ఎవరికి వాడు గజి తగాడే ఇద్దరం చిన్నప్పటి నుండి ఒకటే దగ్గరనా
ఈత రానాలు ఎవరు ఉండదు ఇప్పుడు. మాకు రాదని మా భార్య కూడా వస్తుంది, వస్తుంది, అందరికీ వస్తుంది. ఇంకా మా భార్య కూడా వస్తుంది. నాకు ఈత రాదా? వాళ్ళకి వచ్చి నాకు ఈత రాకుండా ఇంకా బాగుంటుంది. ఇది చెప్పలేమా రెండు స్తంభాల లోపల పూడి తెచ్చుతాం పన్నెం పెట్టుకొని. అవు తెలుసా అప్పట్లో అది ఒక బిల్ల వేసిన రూపాయి కాయిన్ కూడా తెస్తుండేనంట. లోపల పోయినా మొత్తం పూడి దాకా పోయి వాటర్ లోపల నాంతసేపు వాటర్ లోపల నాంతసేపు 72 seconds ఉంటుంది లోపల. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ అసలు చచ్చిపోవాలి. అసలు 1 నిమిషం కంటే ఎక్కువ ఎవరు ఉండరు. నువ్వు వాటర్ దగ్గర కదా నేను లోపలికి వెళ్ళిపోతే నువ్వు చూడు. మినిమం 70 seconds ఈజీగా ఉంటుంది. మనం 80 ఉంటాం. 80 అదే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాడు. నువ్వు 70 ఉండేది మేము చూడలే కదా. మేము 80 అన్నప్పుడు నువ్వు కూడా ఆనాలి అంతే కదా. నా దగ్గర వీడియో ఉంది. ఇది 72 1 నిమిషం అంట. సెకండ్ నేను ఈ నుంచి ఇది వేసుకుంటా గుడ్డు కారపుకుండా పిచ్చి కాడికి పోతా. నువ్వు ఈ నుంచి ఆడికి రా సార్. ఏంటి ఇది వేస్తా గుట్టుకు మిగకుండా పిచ్చి దాకా నడుచుకుంటా పోతాయి వేసుకుంటా. అట్లా కాదు, గ్రౌండ్ చుట్టూ ఎన్ని రౌండ్లు కొడదాం అనుకుంటావు? నువ్వు చెప్పేది దమ్ము మళ్ళా దమ్ము ఆపుకోవాలి. నేను కూడా కొడతాను. దమ్ము ఆపుకోవాలి. రన్నింగ్ కొడతాను. కొట్టలేవు. ఎన్ని రౌండ్లు కొడతావు గ్రౌండ్ చుట్టూ? అంటే స్ప్రింట్ కొట్టాలి. స్ప్రింట్ కొట్టాలి మెల్లగా జాగింగ్ చేసేది కాదు. మామూలుగా మీడియం అర్థమైంది అన్న. నువ్వు నేను కూడా నా సరిగ్గా ఈవెంట్స్ లా నీకు ఎంత ఉండే ఎప్పుడు టైమింగ్? నా సరిగ్గా రావాలి. నీ ఈవెంట్స్ కండక్ట్ చేసిన ఎంత ఉండే నీకు టైమింగ్? ఎవరికి 25 minutes. అవును పెద్దదేమో 5 కిలోమీటర్ కదా. మరి 800 స్ప్రింట్లో నేను 140 దాంట్లో కొడుతున్నాను. 150లో కొడుతున్నాను. 129 చూపెట్టాలా నేను? నేను 170 మనది. నేను 140 150లో కొడుతున్నాను. నేను 129 చూపెట్టాలా అంటే నా దగ్గర ఉంది ఇంకా కొట్టింది. నువ్వు చూపెట్టాలా అంటే మేమేం చేస్తాం? అది మరి నమ్ముతలేరు కదా. అంటున్నా కానీ చూపెట్టలేవు నువ్వు. బాగా పెట్టుకున్నా అన్న. ఎట్లా దేంట్లోకి తీసినా ఎట్లా ఎట్లా ఇలా జిమెయిల్ ఉంటాయి కదా, డ్రైవ్ ఫోటోలలో అన్నీ ఉంటాయి. మీరు అప్పట్లో జరా నేను అప్పటికే ఫోన్ లంజన్ వాడినట్టు వాడతా. ఫోన్ నా తీరు ఎవరు వాడలేదు. నీ ఫోన్ 1 నిమిషం ఇస్తే నీ ఫోన్ మొత్తం నా దాంట్లో వస్తుంది. నువ్వు ఇంటికి పోయినా ఏడిపోయినా కానీ నీ ఫోన్ నువ్వు ఏమేమి పడుతున్నావు కూడా నువ్వు ఆడొచ్చి ఇక్కడ వస్తున్నావు. యాప్కి ఏం లేదు. హ్యాకింగ్ వస్తే జీమెయిల్ హ్యాకింగ్ చేస్తా. జీమెయిల్ కాదు, ఫోనే హ్యాకింగ్. అంటే అది ప్రాసెస్ నీకు చెప్తే నువ్వు వేరే చేస్తావు. అది ఇల్లీగల్ అయితే అవి ఇదిందా అర్జున్ గారి సినిమా ఉంది చూడు, సామాన్యుడు సినిమాలో. అట్లా బ్యాంక్ ఇది కూడా నెంబర్ తీసుకొని చేయొచ్చు. యూట్యూబ్ కొడితే మస్తు ఇస్తాడు. ఏమైందండి కానీ ఎందుకన్నా వేస్తాను ఏం చేస్తాం మనం. అలా ఒక్క టైం వరకు క్యూరియాసిటీ ఉంటుంది చూడడానికి. నువ్వు అన్నది కదా, అది కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అరే పక్క ఏమైనా చేయరా వెయ్యాల అది ఉంటుంది కోపంలా. నేను మా దోస్తులు కూర్చుంటాడు. అరే ఏమన్నా కానీ రాబాయి నాకు తెలియాలి. 10th క్లాస్లోనే వేసినాం మేము. ఇవాళ ఆమె ఏం చేస్తుంది నాకు తెలుసుకోవాలి, నాకు తెలియదు అన్నట్లా. అట్లా మేము ఓటీపీ ద్వారా యాప్ ఉంటుంది. యాప్తోని ఓటీపీ తీసుకొని అట్లా చేసినాం. వాళ్ళకి తెలిసిపోయింది. మేము ఏం చేసాం, నోటిఫికేషన్ ఆఫ్ చేయలేము. యాప్లో నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేయలేము వాళ్ళకి తెలియకుండా. కానీ మేము చేయకుండా డైరెక్ట్ చూద్దాం లెక్క. మహబూబ్నగర్లో కొట్టినది. మహబూబ్నగర్లో నేను 142 అన్న. నాకు తక్కువ అంటే 140 కూడా కొట్టినా. అంటే అన్నా మీరు మాకన్నా నువ్వు ఎంత ఏజ్ ఎంత? నాది ఇప్పుడు 36. అవుయా 10 ఏళ్ళు నాకన్నా పెద్ద చిన్న కాదు. నీ ఏజ్లో ఉన్నప్పుడే కొట్టినా. మళ్ళీ అంటే నీది ఫుడ్ వేరు కదా, నా అట్లా కూడా ఆలోచించానా? 29 30 లేదు
30 ఉండొచ్చు. ఎవరిది 33? నువ్వు డేట్ 31. ఆఫ్ బర్త్ చూపెట్టాలా అన్న? ఆధార్ కార్డు ఉందా నా దగ్గర, సర్టిఫికేట్లు ఉన్నాయి. అన్న నువ్వు 33 ఉండొచ్చు. ఎవరు 29 అది 30 వస్తుంది, జూన్ వస్తే 30 పడుతుంది. సర్టిఫికేట్స్ కాకుంటే మళ్ళీ 32 ఉంటుంది దీంతోటి. అంటే 32 వేసుకోవాలా? అవన్నీ లెక్కలో సర్టిఫికేట్లు చూడాలి అన్నది. మళ్ళీ ఇదైతే 32 అనుకోవాలి. ఇది 32 29 ఎవడైనా సర్టిఫికేట్లు చూస్తారు. మరి ఇప్పుడు రిటైర్మెంట్ సర్టిఫికేట్స్ అది అని కూడా తప్పేపించుకోండు, నీకే ఏడాడు. మా సార్ ఆయన ఆంజనేయ సార్ అని అంటుండే. ఆంజనేయ సార్ కాదురా మనకి గీసింది ఆ ముసలోడు కిష్టా సార్. అప్పటిదాకా డేట్ ఆఫ్ బర్త్ లేవు మాకు. అమలాపురం స్కూల్ పోవాలంటే ఇడికేసి సర్టిఫికేట్లు ఇవ్వాలి కదా, అప్పుడు వేసిరు మాకు. 100 మీటర్స్ అన్న అచ్చగాను 100 మీటర్ టు 10.98 సెకండ్స్లో పట్టింది. నేను 11 సెకండ్స్ 11 సెకండ్స్ నేను 11 12 అన్న నేను మ్యాక్సిమం ఏడే వేసిన తెలుసా. మన ఇది లేదా నిజాం కాలేజ్లో, దీనిలో 100 మీటర్స్ లేదా? నిజాం కాలేజ్లో 76 మంది ఉంటుంది. ఒక్కసారి ఇరికినానా గిల్లి చూడనా ఎంత మంది ఉంటారు తెలుసా. ఇంకో మా దాంట్లో చూడు, మా బ్యాచ్లో కొట్టిన వాళ్ళు 155 156 150 165 200 వేస్తారు. నాదే ఎంతమంది 12,000 మంది కొడితే 12,000 మందిలో స్టాఫ్ నాదే. ఆ గ్రౌండ్లో ఆ గ్రౌండ్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు? ఇట్లా అప్ డౌన్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ వెనకగా ఉంటుంది గ్రౌండ్. యుద్ధాలు దమ్ముంటుంది ఆ ట్రాక్. నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా నాను చేసిన సామాన్లు చదువుకొని ఉండడానికి దాంట్లో మళ్ళీ అయిపోయిందా తాగకపోకుండా అన్న ఇప్పుడు వస్తుందా? వచ్చినాక కనీసం సాయంత్రం మాట్లాడకపోతే మాట్లాడలేదు. ఫస్ట్ తినడం లేదు. నేను ఆయనకు అన్నం ఉంటే అది నిన్న కూడా అడిగిపిస్తాగానా డాడీ నీళ్ళు ఇవ్వాలా ఏంటి అంటాను. నేను అడిగితే ఇక్కడ ఈ గ్యాన్యాలు అవద్దా నిన్న నన్ను. నువ్వేమో ఈయన కూడా డైరెక్ట్ చెప్తలేడు, ఈయన కూడా ఇలా పిల్లలకి చెప్తాడు. కాస్తే బ్యాగ్లో బట్టలు తెచ్చిండు సారు. నీకు లడ్డుగానికి బ్యాగ్లో బట్టలు తెచ్చిండు సార్ చూడికి. అది ఉరుకుతుంది లోపల బ్యాగ్ ఉన్నాయి చూడు. పిల్ల చూసినావా ఎంత పుణ్యాత్మరాలు ఆ పిల్ల. కాలు మొక్క పిల్ల అంత నిన్న వచ్చిన పిల్ల. ఇట్లా కాదు పిల్ల ఏడుస్తున్నా కాదు ఎట్లా తెలుసా, ఎవరన్నా అడ్జస్ట్ బెదిరించుకుంటే పోనీ అసలు నాకు కొత్తగా ఉన్నాను ఫ్రీగా ఎందుకన్నా అన్న సార్ తెచ్చినాడన్న అంటే ఆయన అన్నానేనా సార్ అంటాను మామూలుగా ఎవరినైనా రెస్పెక్ట్ చేయడం మంచిదన్న. బట్టలు తీసుకురాకుండా మనం సార్ అనడంలో తప్పలేదు. అంటే యూఎస్లో ఇప్పుడు మనం అన్న అంటాం కదా, అందరినీ సార్ ఇచ్చకుండా కూడా సార్ అంటారు. అది సార్ అని మా ఆవిడ జరిగింది తెలియదు.
ఏం మాట్లాడినా కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అంతే. ఉంగరాలు పెట్టుకోవద్దనా, ఉంగరాలు పెట్టుకోవద్దు. అది బాల్ ఎంత లడాక్ జోలో పెట్టుకున్నాడు. జోలో పెట్టుకుంటే ఫోన్ జిప్పు తీయడంలో అది పడిపోయి బాల్ ఆడతాడు. ఉంగరాలు పెట్టుకోవద్దనా, విరిగిపోతాయి, వంగిపోతాయి. అంటే తీగ ఆయనకి నాకు కీపరు సోకున్నారో డ్రెస్ వేసింది ఎలిగెట్టదు అది. అంటే ఆ టీంలో ఉన్నాడు ఆయన, అప్పట్లో ఉంది. టీపీలో ఉన్నాడా? ఈ ఎలిగెన్స్ అనే టీం ఓన్లీ మన గ్రౌండ్ కాదు, బయట గ్రౌండ్ కూడా ఆడేది. వాళ్ళు మన టోర్నమెంట్ తర్వాత వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. ఇప్పుడు మేము కూడా ఆడినాం, ఆడ బిఎంఆర్లో ఆడినాం, ఎంబీఆర్లో ఆడినాం. అది ఫస్ట్ ఫామ్ అయింది మనత, స్ప్రెడ్ అయింది వేరే మొత్తం దునియా అంతా. నేను అన్ని పిచ్చులు చూసిండో లేదు నాకు తెలియదు, కానీ అన్ని గ్రౌండ్లలో విజయలక్ష్మి గ్రౌండ్ అని చెప్పలే మన పిచ్చులు బాల్ వేస్తుంటే మెరుస్తుంది చవసా 2 పిచ్చులు ఒక్కటి దారం పడితే దానికి దీనికి ఆన కూడా అలే పడుకోండి మొత్తం. అదే చెరువు పక్కన విజయలక్ష్మి అంటున్నారు. అది బాగుంటుంది ఆ గ్రౌండ్. 2 పిచ్చులకు మార్కింగ్ చేశారు. అప్పట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద నైట్ మ్యాచ్ అంటే విజయలక్ష్మి తప్ప వేరే ఏది లేకుండా ఇక్కడ ఉండే వెనకపల్లి కొట్టుంటే బాల్ మన ఉదయ గారు ఉంటుండే దాని పేరు వెనకపల్లిలో ఒకటి లైట్ లాగా ఉంటుంది రోడ్, వెనకపల్లి దగ్గర రోడ్ కొంచెం పాతది అప్పటిదా. అది తర్వాత సెకండ్ విజయలక్ష్మినే ఉండే లైట్స్ అంటారు. లైట్స్ విజయలక్ష్మి అయితే మనము దాంట్లో మన 10,500 11,000 స్లాట్ అని చూసాను. 11,000 ఇప్పుడు 20,000 అయింది అనుకుంటే. ఇప్పుడు 18,000 15,000 ఇట్లా అంటున్నాను, 15-20 ఇట్లా బయట అదే 10,000 11,000 లాస్ట్ 12,000 ఒక స్లాట్ నైట్ స్లాట్ అంటే బొగ్గులకి నైట్ అయితే 18,000 15,000 కూడా తీసుకుంటాను. అంటే ఎంపైర్లో బాల్ మరి వీకెండ్స్ అనా వీకెండే మనతోనే ఇప్పుడు నార్మల్గా మన ఫిజికల్ 11,000 పడుతుంది నార్మల్. మరి అది అంత తీసుకోవడం ఫుల్ డే ఇది 11,000 ఎవరు చెప్పారు? మ్యాచ్కి 11,000 12,000 మరి ఈ దీంట్లోనా మరి మంచిగా 550 అలా 550 కాదు 10,000 మినిమం. మినిమం 10,000. అయినా సండే నువ్వు మట్టిలో పెట్టిన షార్ట్ పోయా అంటే ఇక ప్రతి ఒక్కరికి లైఫ్లో సాటర్డే అసలు గ్రౌండ్లో ఉండేది లేవు, ఇంకా వేసినా సరిపోవు అంతమంది తయారు. మొన్న కూడా నిన్న ఇప్పుడు అంతా నిన్న క్రిస్మస్ ఒకడు వచ్చి అడిగాడు సాటర్డే సండే గ్రౌండ్ కాదు. సో నేను 4 వారాలను చూస్తున్నారా ఏడలేదు ఈ గ్రౌండ్ నాకు వస్తుంది, ఎక్కడ గ్రౌండ్ లేదు. మోస్ట్గా మాట్లాడినా సాటర్డే అవుతుంది అన్నాడు. ఆయన ఒక టీం తెచ్చాడు, మోస్ట్ టీంతో ఆడిస్తాడు. మోహిత బెనిఫిట్ వస్తుంది అంటే అవతల రానోడు ఉన్నాడు అంత ఈడ సెటిల్ అయిపోతాడు ఆడిపోతాడు వాడు ఈడ హోమ్ గ్రౌండ్ అయిపోతుంది. అది జర మంచిగా అదే బయటికి వెళ్తాడు. బయట ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా చేశారు మళ్ళీ బాబు అన్నప్పుడు మనం ఏమొస్తుందో నాకన్నా మళ్ళీ బాబు వాళ్ళు ఎట్లా వస్తారు మనతోనే మన గ్రౌండ్లో ఎక్కడైనా గతలు బ్యాట్ పట్టుకొని కూడా ఆయన కూడా బ్యాట్ ఇచ్చింది ఎవరు మారుతాను నువ్వు వెంకటన్నకి ఏమన్నా అన్ననే ఇచ్చినాడు. ఆ మోహిత్ కూకోనగానే సార్లకి తెచ్చి నాకన్నా తీసుకున్నాను కదా 3 ఉన్నాయి క్యామ్ అవుతుంది ఆయన ఇచ్చాను. వెంకటన్నకి ఏమన్నా వాళ్ళు చెప్పండి ఏమన్నాడు చెప్పు.
వెంకటన్నకి అన్నాడు అది కడి వెంకటన్న నిన్నది చెప్పు ఏమన్నా మ్యూట్ పెట్టచ్చు కదా. మనం ఊరికే మాట్లాడతాం అన్న నేను ఈయన ఉన్నప్పుడు నేను కావాలని ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు డిలీట్ చేయడానికి కాదా వస్తుంది. మరి అదే మ్యూట్ పెట్టచ్చు, అప్పుడు మ్యూట్ పెట్టచ్చు. అన్నా ఆ రోజు ఆయన అట్లా అన్నాడని నాకు తెలియదు కదా. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకొని ధన్మన్ ఏమన్నా తిరిగితే అప్పుడు ధన్మన్ పోయి రికార్డింగ్ చూసుకుంటే టైమింగ్ చేయొచ్చు. కానీ ఆ మూమెంట్ అంత తొందరగా. కానీ మోస్ట్లీ నిన్నాగానే ఉంటే ఇంత గట్టిగా మాట్లాడు. ఆయన ఇంకా వడ్డుతాడు గట్టి గట్టి చూడు బట్టలు వేసేసి ఉంటాడు ఆయన వచ్చాడు. అలా కిలోలు పెద్దగా అయిపోయింది 10 లోపల ఇన్నర్ది ఇట్లా ఉంటుంది కదా ఎలాస్టిక్ లాగా చిన్న పట్టి ఇచ్చింది సుధమ్రా లడ్డు. ఇదే లాస్ట్ అరే లడ్డు అసలు బొక్కలేదు. కట్టది ఏది కట్టద్దు ఇది ఇంత మంచిగా అన్న గుండెలు ముందే అన్నాడు కదా. ఇంకేం ఇంకా జరిగిందా పట్టి పడేయనా నువ్వు. నువ్వు ముందడానికి అవసరం. ఇప్పుడు ఎందుకు వేసుకున్నాను బయటకు వస్తున్నావా చేస్తే ఇట్లా చేస్తావు చూడరా. లేవా నీకు వేసుకో అది ఆమెదే ఉండొచ్చు. ఎల్లో కలర్ పోయిన వారం చెప్పండి కదా చెప్తాను. ఇది ఎవరు ఇచ్చిండ్రు? నేను ఇచ్చా. ఏంటది ఏంటది నాది నిన్న నువ్వే నీ చేతిలోనే ఉండే కదా. రాడు దొరికింది. ఇట్లా నువ్వు చేసినావు అది పొద్దున మరి నేను ఏం చేయలేను కదా. అది పొద్దున ఇక్కడ వడుంటే నేను నాగానకి ఇచ్చింది. స్కూల్ బ్యాగ్ చేసుకో పెట్ట మొలతాడే తీసుకోరా పోయి వేసుకున్నవారు అయితే ఇస్తామా రాకపోతే ఎందుకు ప్యాంట్లు ఇస్తామంటే బయటకు పోయినప్పుడు వేయాలి కదా అన్న. తెలుసుకోపోరా బెల్ట్ వద్దు ఈ గుండిది అసలు లేదు ఇంకా రత్నకి బొక్కలేవు సార్. ఇదిగో ఇవన్నీ బొక్కలు కావా? బొక్కలే వాడు బొక్కలు నీ బొక్కలేదే ఏంది ఈయనకి నీ కళ్ళలో బొక్కలేదంట. నీ బొక్కలు ఎరగకూడదు ఇక్కడ. నీ బొక్కలు ఎక్కడంటే అక్కడ నమ్ములు ఊయడమే. ఊసుకో కానీ అన్నం జరగన రాదా రాదు. ఉండేవాడు వచ్చింది కదా. ఏమొచ్చింది? మాట్లాడతాడు బ్యాటింగ్ ఆడుతుంది. అయితే ఇక టైట్ అయింది కదా. పచ్చ టీషర్ట్ కృష్ణ కాడ బ్యాట్ పడుతుంది. పచ్చ టీషర్ట్ అది పచ్చదా ఎల్లోనా పచ్చదన్నా ఎల్లో పచ్చనే అంటారు. పసుపు పచ్చ అని అట్లా తెలుగులో అంటారు. ఆకుపచ్చ ఆకుపచ్చ అంటే పచ్చ అంటే ఎల్లో ఎల్లో పచ్చ ఎల్లో 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 సిట్టింగ్ లోనే బఫెల్లో ఎవరు పక్కన ఆడు ఈడు ఎల్లో వేసుకుంటారు. ఎల్లో ఎల్లో తగ్గిపోయింది సిట్టింగ్ లోనే బఫెల్లో
బఫెలో ఇచ్చిరా పరే ఆ టీషర్ట్ ముందే బఫెల్లో అంటారు. బఫెలో అది నీది కూడా అదే కదా, నువ్వైనా నువ్వు కూడా బఫెలో. డాడీ తీసుకో, డాడీ తీసుకో. ఎలా 35 సిట్టింగ్ అని బఫెలో, ఎలా 35 సిట్టింగ్ అని బఫెలో. అరే అయ్యన్న వచ్చింది ఈయన పేరు కారైనా మామూలు పేరు రంజిత్ రతన్ 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 మాకు భార్య ఉంది. అక్క అమ్మ కూర్చో వా అదే నిజం చెప్పానా అన్ని తింటాడు. ఆదర్శవంతుడు అంటే ఇలాంటి అది ఆదర్శము. మా అన్నది కూడా అట్లనే, మా పెద్ద కొడుకు ఒకళ్ళు అట్లనే చూసినాను. ఆమె ఏం చేసింది తెలుసా, 2 రోజులు మా వద్ద రాజీవ్తో వచ్చి రథం కూడా వేయించారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, పిల్లలు వచ్చినాక పిల్లల పేర్లు మా అన్న పేరు వేస్తాను. మా అన్న పేరు కూడా చేంజ్ చేసేది. మా అన్న పేరు రాజు తెలుగులో హేమంత్ అని ఉంటుంది. మా అన్న పేరు మంచిగా అరే నీది ఫాలోగా కానీ నాదైతే నేను వదులుకోను కదా. అదే నీ ఫాలోగా నేను పెట్టిస్తా, నీకు సపోర్ట్ చేస్తా. కానీ చూసినావా? 2 నిమిషాలు తెలియదు. వాడు అంతే అన్న ఆడుతున్నాం రా మేము. అరే వేస్ట్ కాదు. ఇంకేం ఇస్తాం దాన్ని ముక్కలు చేయడానికి. బిర్యానీలో ఎవరంటే ఇస్తామన్నా నీకు? మీరే లడ్డు కాదు. అబ్బా ఏం కవరింగ్ చేసాడు. ఎక్కువ వీడే మొబైల్ ఉంటుందంట. కానీ నీకు ఒకటి తెలుసా, కానీ ఆయనకు తెలుసా లడ్డుగాడు ఇష్టం. కానీ నువ్వు ఎవరిని నమ్ముతావు అంటే స్వాస్థ్యనే నమ్ముతావు. అట్లా ఆడు దొంగ అని ఆయనకు కూడా తెలుసు. కానీ తిన్నా కొడుకు కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది బుద్ధి అంతే. మా పైన ఉంటుందండి. ఎవరికైనా అంతే. కానీ వీడిని మస్తు లాడ్ చేస్తాడు చూడనా. నీకు ఎన్నో కాదు చెప్తున్నా, మస్తు లాడ్ అంతే చేస్తాడు. చేయదానా వానికి తెలియదు పాపం, వాడు చిన్నాడు. వానికి ఏమంటాను చెప్పు. అప్పుడప్పుడు చేస్తాడు కూడా. లేదు ఏడానా కొట్టావనా? పుట్టిన కొట్టింది మరి కొట్టలేడా బుద్ధి ఒకసారి కూడా? చూసినావా? వీరు కాదు, ఇంటికాడ పిల్లలు మా డిగ్రీ ఎంత చదువుతుందా ఆల్రెడీ ఎంతో ఎదిరిస్తాను. కోపం వచ్చి పోతా చేయచ్చు పడవేయచ్చు. అంతేనా పను పుణ్యాత్ముడు. నేను పుణ్యాత్ములకు ఇట్లా చేశాను. బాగుంది. ఇప్పుడు మనము ఇట్లా చూపెట్టాలంటే ఫస్ట్ ఇగో నువ్వు సీదా ఉండాలి. వాడికి ఒకటి అన్నప్పుడు దాన్ని మనం తీసుకోలేకపోతే ఏం చేస్తావు? అట్లా కూడా ఆలోచించాలి. కానీ మనల్లో మా డాడీ అయితే పూర వాయమ్మో ఎంత పడ్డాడు. క్రికెట్ అన్నా కొడుతున్నాను ఇంట్లో. అరే ఏం ఆడతా, మేము షేన్లో పోయి ఆడుతుండే. ఎంత పడి కట్టే తీసుకొని వచ్చిరే అవన్నీ మేము ముగ్గురు అన్నీ. అరే మేము క్రికెట్ ఆడితే తప్పానా? క్రికెట్ ఆడితే తప్ప. మా డాడీ కొట్టలేడు కూడా ఎప్పుడు. మా అన్న మైసూరేనా? వెంట తీసుకొని పొట్టపడే అన్న బావి కాడికి పోయినాం అనుకో, ఆ రోజు అయిపోయింటుంది చూడు మా పని. మేము వాక్కడ పోతున్నాం అన్నమాట. వాగుంది అవ్వనికి అడిగి పోయినాను. మా డాడీ ఇప్పటి వరకు కూడా ఇట్లా దెబ్బ వేయలే మీద, ఎవరి మీద వేయడు. నేను మా అమ్మ నా పుట్టిన తెలివి వచ్చింది ఇక మా కూడా మాకు ఎప్పటికీ కష్టం స్టార్ట్ చేసింది. ఫస్ట్ మా బాబు బండి పెట్టింది. మా బాబు అప్పుడు వాటర్ బాటిల్స్ మంచి ఎప్పుడు తెచ్చింది. మంచి కదా తింటుండే
చేంజ్ ఉన్నాయా? చేంజ్ వస్తుంది. ఏం లేవు మాకైతే బాగానే అన్న 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 మనకు అలవాటు పడ్డా తాగి తాగి అలవాటైనాయి. కానీ బాగానే ఉంటాయి అన్నమాట. 2 వారాల నుంచి నేను చూసినా కానీ కొంచెం తేడా వస్తుంది ఫిల్టర్. బాగుంది అందుకే చేంజ్ అయ్యింది అది కూడా అన్నాడు. బాగుంటుంది ఓకే. నీకు నచ్చకపోతేనే నీకు నచ్చిన ఈ బోర్ వాటర్ అయినా మన బ్యాటింగ్ టీమ్ అయినా మనం ముందు బోర్ మా దగ్గర బోర్ వాటర్ కూడా తాగి వాటర్ మంచిగా ఉంటాయి. మేము ఇప్పుడు ఉప్పు నీళ్ళు అట్లా అన్నా ఇప్పుడు వచ్చినాయి మన బోరింగ్. మేము బోరింగ్ కొట్టి తాగట్టు నా గ్రౌండ్ కాడ బోరింగ్ కొట్టాలి తాగాలి. మా ఊర్లో మొన్నటిదాకా బోర్ నీళ్ళే తాగుతుంటే ఈ పాస్ అలవాటు అయ్యి ఫిల్టర్ నీళ్ళు తాగుతారు. ఎంత కొలిసిపోతున్నాయి అని అది తెలియదు ఎవరికి. అందరు ఏమనుకుంటారు ఇన్ని రోజులు మన వాళ్ళు హుషారు కాదు. దాని కూడా అప్పుడప్పుడు వీళ్ళకు ప్రొఫెషనల్స్ కాదు కదా, అప్పుడప్పుడు ఫోన్ ఎక్కువ పనులు మంటలు వేస్తుంటాయి. అప్పుడే తెలిసిపోతుంది. రకరకాలు చేశారు ఫిల్టర్ వాళ్ళు. సరే వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు, వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళు ప్రొఫెషనల్ అంటే ఏం కాదు. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు చేస్తారు, అన్నీ చేస్తారు. ఫిల్టర్ అయితే లేదు, ఫిల్టర్ అయితే అవుతారు. దాని మెజర్మెంట్ ప్రకారం ఎన్ని లీటర్స్ కింద అని ఉంటుంది అది. దాని వాళ్ళు వీళ్ళ కప్పులు పెట్టుకుంటారు కదా వీళ్ళు మనల్లో. ఇవాళ ఈ కప్పు ఇంత కప్పు వేస్తారు. ఈ ఊరు మొత్తానికి మహేష్ షాప్ ఉంది. అప్పుడు ఫిల్టర్ పెట్టిండు కూడా కొంత డబ్బులు పెట్టి పెడితే షాపు కూడా కావాలని నేను కూడా అప్పుడు గ్రౌండ్ ఉన్నప్పుడు 2 ఛానల్ పోతా కదా అన్న షాప్ అంకుల్ ఆయన ఇంత అట్లా చేస్తాడు. సైడ్ ఇట్లా మనుషులు పోతే ఎందుకన్నా చక్కగా చక్క ఫీల్ అవ్వదు అలా ఇట్లా చేస్తాడు తెలుసా. పైసలు వేసినా ఏ అంటే ఆగు ఆగు నాకు కూడా అర్థం చేసిండు. చూసుకున్నాడు గీసిండు. నీకు టైం ఉన్నట్ల మాకుండదానా అని చెప్పిన. మార్చుకోవాలి చూసుకుంటా అంటే డబ్బా పెట్టుకున్నాడు అని అన్నాను. 1 minute 2 minutes వస్తా. ఊరంటే పల్లెటూరు మరి ఎంత 3 ఉన్నాయి. దొరుకుతుందా? మాది పల్లెటూరే ఇదేనా ఆంధ్ర అంటే కదా అక్కడ ప్రకృతికి పచ్చదనానికి ప్రకాశం అంటే ఎవరు వస్తే పక్కన ఆంధ్ర మొత్తం బాగుంటుంది కదా. చాలా పచ్చగా ఉంటుంది. కానీ ఈ మధ్య చేపలు వేసి ముళ్ళలో కూడా వేస్తారు కదా. అది వ్యాపారమైంది అన్న. అది గన్నేందుకు అట్లా చేసినావు? గన్నే అట్లా చేసినావు ఖరాబ్ మనకి తెలియదు అసలు. వాడు ఎంత వేస్తుగాడు తెలుసా. నేను అన్నాడు కదా ట్రాక్టర్ ఏదో తెచ్చినాను దాన్ని చూడుకో. ఒక టైరు ఒక్కొక్క దగ్గర పడింది. ఏడ కాదయ్యా థియేటర్లో పోయేటప్పుడు బయట అమ్ముతుంది. కొనుక్కొని థియేటర్లో పోయినంటే అది మంచి పద్ధతి అమ్మ కొడుకుది. థియేటర్లోకి బయట ఆటాడు గెలుపుకుంటాడు రీపేజ్ ఆటాడు లోపలికి వచ్చేటప్పటికే మీ గారెల కొడుకు 400 అయితే ఇది 350 300. మనకి బిడ్డ ఎక్కువ ఇరగొట్టదు బిడ్డ అని ఏమీ తెలుసా. గట్టి ఇనుప రాడ్లు ఉంటాయి, ఇనపరాడ్లు ఇచ్చి ఆ దారిలో చూడు ఇంత రాడు దొరికింది. నువ్వు పోయే దారిలో ఇంతలా గుంపు తీసుకెళ్ళి చూసినా అదే వాడికి ఆడ కొడదాం అనుకున్నా. ఆడ చెట్టు పెడతావా నువ్వు? అంతమైతే పని అయినా మనం పోయే దారిలో గుంజతో చెట్టు పెడుతున్నాను. జామ చెట్టు పెట్టిండు కూడా కొమ్మ తెంపి. అదే నీకు అడిగినా అదే కదా. అదే నేనా అట్లా ఏముండదు. నువ్వన్నీ ఎప్పుడు నీ మైండ్ అంతా నెగిటివ్ ఉంటుంది. ఉప్పు లేదంట. డబ్బులు ఇక వస్తా పోయి. 30 రూపాయలు కొనుక్కుంటాం. 50 ఉంది 30 రూపాయలు ఉప్పు తీసుకొని 20 రూపాయలు కొనుక్కోండి. మేము కలర్స్ తెచ్చుకుంటాం. ఇప్పుడు లేవు రేపు సాయంత్రం తీసుకుంటాం. కలర్స్ అంటే ఏం కలర్స్ అనుకుంటున్నాం? ఇప్పుడు కాదన్నా కదా అదే ఇప్పుడు కొనుక్కొని తినా. మా కలర్లతో ఏం చేశారు మీరు? చూసుకుంటాం. ముక్కు తీసుకోమరి ఇది లడ్డు ముక్కు తీసుకొని చూసుకోబో. అదే లడ్డు
నాకు కూడా ఒకటి ఇస్తారా నీకు ఏం కావాలి హోలీ కలర్ కావాలా హోలీ కలర్ సోంపు కావాలా తీసుకురా నాకు సోంపు తీసుకురా 1 రూపీ సోంపు నాది కడప పక్క ఇక్కడ వచ్చి 23 ఏళ్ళు సోంపు నీ ముఖం కొట్టాలా ఇచ్చినాను ఈ గ్రౌండ్కి వచ్చి నాయన లేనప్పుడు ఎట్లా కొడతాడు 19 సంవత్సరాలు సగం జీవితం హైదరాబాద్లోనే ఎన్ని అయిపోయింది కావాలన్నా 2000 మా అన్న 2000లో మా అన్నకు జాబ్ 1 రూపీ సోంపు నాకు అంటే ఎన్ని కాదు 1 రూపీ సోంపు ఒకటి ఎన్ని వస్తాను మా అన్నకు 2001లోనో జాబ్ వచ్చింది వచ్చిన 2 నెలలకు నేను వచ్చేసి అప్పుడు నాకు నడుములు దెబ్బలు తిని అది ఎందుకమ్మా నా కాదు తెచ్చుకుంటాను నేను ఎప్పుడాక 150 చెప్పినా కదా ఇప్పుడు ఇప్పుడు అందరికి అంత చాలా ఎక్కువ తెలుసా 150 అంటే అది ఆ టైమింగ్ సో ఇప్పుడు మా బ్యాచ్లు అంతా లేకుండే 160 చెప్పేది ఈత తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రౌండ్ 800 మీటర్స్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది ఆ గ్రౌండ్ నేను యూసుఫ్ గూడలో కొట్టిన యూసుఫ్ కూడా కొండాపూర్ ఇవి మళ్ళీ అంబర్పేట్ ఇవన్నీ గ్రౌండ్లో నార్మల్ గ్రౌండ్ టోప్ గ్రౌండ్ అంటే మంచి గ్రౌండ్లు మహబూనాథ్ అట్లా ఉండదు అప్ అండ్ డౌన్ ఇప్పుడు పోయేటప్పుడు ఏమో అప్ ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి అప్ ఉంటుంది ఫస్ట్ పోయేటప్పుడు ఇట్లా లైట్ ఉంటుంది అట్లా 2 రౌండ్లు కొట్టాలి కదా అవును 400 ఇట్లా ఎక్కి ఇట్లా దిగి అది కష్టమవుతుంది అది నువ్వు ఫ్లాట్ ఉందనుకో ఈజీగా అయిపోతుంది నేను ఉన్నది యూసుఫ్ కూడా ఇట్లా మాకు అది పెట్టిర్రు చేతికి సెన్సర్ అదే మాకైతే అన్న మేము కొట్టినాము ఒకడైతే 2-3 చొక్కర చడిపోయింది ఒకడైతే కాలు మొక్కి ఇట్లా ఇట్లా వేస్తుండే కానీ అన్న వానికి 2 సెకండ్లే అన్న 170 మాకు ఒక్క సెకండ్ అది చేయకుండా ట్యాగ్లో అది డైరెక్ట్ అది పైన వాళ్ళ ఆ సార్ వాళ్ళు ఏమంటారు అరే నాయన మేము కూడా ఇవన్నీ వచ్చినందుకే మాకు బాధలు రా లేకపోతే చేస్తుండేరా మా చేతులు అంటే 5 సెకండ్ల వరకు కూడా చేసినాం రా మేము అంటుండు ఆయన చెప్తుండు అరే ఇప్పుడు ఏం చేయాలిరా ఇది ఉంది ఇగో మా సార్ గాడు ఉండు అని ఇవన్నీ చెప్పకుండా ఎక్కడ బుధవారం కానీ మంగళవారం కానీ చేస్తాం కానీ అన్న సంక్రాంతి పోతురానా అలా నువ్వు ఎట్లయినా పోతావు నువ్వు పోతే మరి ఈడ నువ్వు వెళ్ళిపోతావు సంక్రాంతికి మా ఊరు నీ విలేజ్ ఉంటాయి అక్కడ పండుగ ఎందుకుంటా తక్కువ ఉంటాయి కదా మామూలుగా దొంగతనంగా ఉప్పు ప్యాకెట్ ఎంత ఒకటి 30 రూపాయలు ఉంటుంది 30 ఉండదు 20 రూపీస్ టాటా అయితే 25 ఆశీర్వాద్ అయితే 28 ఉంటుంది ఇన్సైడ్ 30 అన్న ఇది చిట్టి మన దగ్గర 5 రూపాయలు ఎక్కువనే అవుతారు అదే 28 30 ఉంటుంది ఏం చెప్పు ఎంత 30 పక్క ఫస్ట్ సాల్ట్ ప్యాకెట్ తీసుకో ఎంత అని అంకుల్ అని అడుగు మిగతా ఎన్ని వస్తాయి కొనుక్కోండి నువ్వు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే జల్దీ రా పోతే గంట రా ఊలే పోతే అవును ఈపీలో ఉన్నా ఉన్నదే గిట్ట ఆ గేట్ కట్ రోడ్లేదు చేపలు తాడుకుంటారు అరే అన్న నీకు ఈడ ఉండి కొడుకొని వస్తున్నా బండి పోవడానికి స్పీడ్ గా పోయడానికి బండి ఉన్నా కానీ 2 గంటలు పోతాడు కదా బండి మీద పోయి 2 గంటలు పడుకొని వస్తావు ఎంత ముచ్చడు పెడతావు ఎవరితో పెడతావు చాలా మంది పోతాడు బండి ఎట్లా అంటే బరాబర్ తప్పు లేదు పోలీసులు అది ఆ పిల్లకు ఎంత తిట్టినా ఏం చూడకుండా ఇట్లా రాసినా ఇట్లా చెయ్యి అంటే ఆయనకి ఇట్లా ప్రాణం అయితే ఆ పిల్ల ప్రేమ ఉంటుంది మస్తు ఉంటే నేను చెప్పిన అన్న ఇగో గదుకుంటే ఆనందం అంటే నాకు నేను వస్తున్నాను తెలుసుగా నేనే ఆడవేస్తాను నేనే ఆడిస్తాను హోంగా సెలక్షన్ పోయినా 10 ఏళ్ళ కింద పులివెందుల రోడ్డు పెట్టారు మెయిన్ రోడ్డు మీద బ్యాచ్కి ఒక 30 ఏళ్ళ ఈయనగా మొత్తం నెంబర్లు వేసి బండిని వేసి నెంబర్లు వేసి ఇచ్చాను అంత ముందుగా 5 రోజులు పోయినా అట్ట పట్ట అంటే 1000 రూపాయలు ఉంటాను కొత్తవి అవి పాతవి ఎలా హోంగా సెలక్షన్ రూపాయి కాయలు దొరుకు ఆ బర్రెలు రాసుకొని ఊరు ఫోన్ చేసి పోలీసులు చెప్తాను సివిల్
రేపు ముందు బట్టలు వేసుకున్నా దానికి ఒక నోట్ లేమ్మా ఈ ఎస్ఐ దానికి పోయి ఎస్ఐ తీసుకోమన్నా మీరు డబ్బులు ఇచ్చి నేను వదిలిపెట్టే ఎస్ఐ మమ్మల్ని అక్కడికి వచ్చి మీరు ఏమి చెప్పేసి నేనేం చెప్పేసి వెళ్ళేస్తాను పోయినా అన్నప్పుడు ఒక వ్యక్తి కాలు ఎక్కువ కాకుండా వ్యక్తికి వస్తే మనం వస్తే లాంటి అట్లా కొట్టారు కొట్టినప్పుడు రబ్బర్ ఉంటుంది రబ్బర్ తోటి కాళ్ళు నొక్కున్నారు వాడకు కాళ్ళు పెట్టే పెడతారన్నా రెండు కాళ్ళు ఒక దగ్గరికి ఈ రెండు ఒక దగ్గర ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకుంటారు లేకుంటే మన ఊర్లో ఏమంటే అది ఎస్ఐ కాబట్టి పట్టింది వాళ్ళ అమ్మాయి ఏం చేసింది తెలుసా ఎస్ఐ లాక్డౌన్ టైంలో ఏం చేశారు అప్పుడు మీ సైడ్ నడుస్తుంది భయ ఊర్లలో నడుస్తుంది నువ్వు ఇక్కడ వచ్చి పోలీసు వాడు దెబ్బేసినా తిచ్చినా అందరు చదువుకున్న వాళ్ళు కొట్టే అధికారం లేదు అసలు పోలీస్కి నువ్వు దొంగతనం చేసినావా ఇప్పుడు అట్లా కొట్టలేడు అలా ఉద్యోగాలు పోతాయి నువ్వు ఊళ్ళ సైడ్ దూరం పోయినా కదంటే నడుస్తుంది అది భయపడతారు కాబట్టి ఇక్కడ వచ్చి నువ్వు చేతేమో ఆడి ఇంటికే పోతాడు ఉద్యోగం బంద్ చేసుకొని సిచ్యువేషన్ నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు నాగన్న వీళ్ళు ఉన్నారు చూసినావా 2 దెబ్బలు కొట్టినా కానీ ఏమో తప్పు చేసినా కొట్టింది కదా అని బాధపడుకుంటూ ఉంటాడు కానీ నాలాగా చదువుకున్నాడు అనుభవం తెలుగు ఉన్నాడు ఉన్నాడు అనుకో పోయి ఉమెన్ రైట్స్లో కూర్చుంటాడు వాడికి వేసేస్తాడు వీడు గుద్దరు మూసుకొని వచ్చి మళ్ళీ నీకు ఆల్మోస్తాడు అంతే వాడు ఇక వీడు తిరగాలి కదా మళ్ళీ సస్పెన్షన్ ఉంటాడు ఆ కోర్టు వాడు తిరగాలి వీడు తిరగాలి ఇక వీడికి ఏం పని ఉండే కదా తిరుగుతాడు వీడు పోలీసు వాడు తిరగలేడు కదా పనుండగా సస్పెండ్ అయిపోతాడు ఫస్ట్ సస్పెండ్ అవుతాడు దాని తర్వాత కోర్టు వీడు కాంప్రమైజ్ కావాలి అన్ని డిపార్ట్మెంట్లలో నువ్వు గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే ఫస్ట్ ఎంక్వైరీ చేసి తర్వాత సస్పెండ్ చేస్తారు పోలీసులో ఫస్ట్ సస్పెండ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు మ్యాన్యులేట్ చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేస్తారు నువ్వు మిగతా దాంట్లో దేంట్లో అయినా సరే గవర్నమెంట్ దాంట్లో ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినాక సస్పెండ్ చేస్తారు ఆధారాలు దొరికిన తర్వాత సస్పెండ్ చేస్తారు పోలీసులు అట్లా ఉండదు ఫస్ట్ సస్పెండ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు మేము మాకేం చేసింది తెలుసా ఎస్ఐ లాక్డౌన్లో పిల్లలు ఆడుతుంటే కట్ట మీద కూర్చొని ఆడుతారు బయటికి వెళ్ళలేదు అంటే వాళ్ళ ఇంటి కట్టనే అది వాళ్ళ ఇంటి బార్డర్లు అనేది ఆడ వాళ్ళ ఇంట్లో కూడా కట్ట కాదు మీరు ఇంట్లో పోయి ఆడాలని అంటున్నాను ఐసోలేట్ చేస్తారు ఫస్ట్ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఐసోలేట్ చేసి ఆ తర్వాత మన అని ఇంట్లో గేట్ ఉంటుందన్న మన గేట్ ఇంట్లో కట్ట మీద ఆడుతున్నాం ఇంట్లో మా ఇంట్లో గేట్లో మా మేము అందరం మా పెద్దనాలు వెళ్తుంది మా ఆటలో మా నమ్మడు ఉంటాం ఆ యొక్క మా ఊడు ఏమైంది సీన్ అనేది వాడు ఊకుండాక ఏమైంది సార్ ఏమైంది సార్ అది కానీ అంటే ఇంద్రా ఎక్కువ మాట్లాడుతుంటే మా ఇంట్లో ఆడుతున్నాడు బయట ఆడుతున్నాడు మేమంతా గమనించిన వాడు ఎయిర్పోర్ట్లో ఈ మా పిఎస్ఎల్ ఆర్జీ పిఎస్ఎల్ పనిచేస్తారు దానిలో అవుట్ పోస్ట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ వీళ్ళు దందా చేస్తారు పోలీసు వాళ్ళు ముందు దానిలో కస్టమ్స్ అని చెప్పేసి ఇప్పుడు బయటకి నుంచి వస్తారు కదా అలా టికెట్ మీద 2 బాటిల్ ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి బాటిల్ అవసరం ఉండదు కదా ఆ వచ్చిన వాళ్ళు దాంట్లో రిక్వెస్ట్ చేసుకొని తీసుకుంటారు 2 బాటిల్ తీసుకుంటారు కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఉందని కూడా కాలం తీసుకొని పెట్టుకుంటారు కదా అది వేరు కస్టమ్స్ వాళ్ళు వేరు ఇది మా పోలీసు వాళ్ళు తీసుకుంటారు ఇంటికాడ జమ చేసుకున్నారు వాళ్ళు ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డు 2 బయట ఉన్నారు వాళ్ళు ఉన్న దాంట్లోనే ఇలా మా దాంట్లో మాకు పడదు కదా ఈడ ఒకటి ఇంటిమేషన్ ఇచ్చుకుంటు ఎడిచ్చారు ఎక్సైజ్ వాళ్ళు 2 నెలల నుండి నిఘా పెట్టారు 2 నెలల నుండి డైరెక్ట్ ఇక వాడి డైరెక్ట్ సస్పెండ్ అయిపోయారు పోలీసులో ఫస్ట్ సస్పెండ్ చేస్తారు నిఘా పెట్టిరు అంత చేసిరు వాడు ఎక్కడెక్కడ తిరుగుతుండు లోపలికి బయటికి వీళ్ళు సివిల్ ఉంటారు కదా ఇక మొత్తం ఎంక్వైరీ ఒక్కరిని టార్గెట్ చేస్తే వాళ్ళే మించిన పిచ్చి మార్కాన్ని ఇవ్వాలంటే ఎక్సైజ్ అంటే మళ్ళీ ఎక్సైజ్లో స్పెషల్ బ్యాగ్స్ వాళ్ళు
ఎక్సైజ్ వాళ్ళు అట్లుంటారు డైరెక్ట్ వచ్చి సీజ్ చేస్తారు. వీళ్ళు స్పెషల్ అవును, వీళ్ళేమో మందు పట్టుకునేటోళ్ళు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మందు పడతారు, లేకపోతే వాళ్ళు కూడా మందు పట్టుకుంటారులే. దాంట్లో స్పెషల్ ఇప్పుడు పోలీసు ఎంక్వైరీ లాగా, ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ లా. ఇప్పుడు వీళ్ళేమో ఆన్ ఫీల్డ్ లా ఉంటారు, వీడు ఎంత బ్యాక్ ఎండ్ లో వీళ్ళు వర్క్ చేస్తుంటారేమో. ఇప్పుడు పోలీసులా ఎస్ఓటీ అని ఉంటుంది, ఓన్లీ దొంగలు పట్టడానికి. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళా ఏమంటారు ఈడీ ఉంటుంది, వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కే వస్తారు. వాళ్ళు సపరేట్ ఒక వింగ్. అంటే ఒక్కొక్క దొంగతనానికి ఒక్కొక్క లాగా అనమాట. ఈ స్పెషల్ బ్రాంచ్ ఏంటంటే ఓన్లీ డిపార్ట్మెంట్లని టార్గెట్ చేయడమే స్పెషల్ బ్రాంచ్ అనమాట. ఓన్లీ పోలీసుల మీదనే పనిచేస్తారు వాళ్ళు, అట్లా అనమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇప్పుడు లాయర్లకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లుంటుంది, లాయర్లకు కూడా వాళ్ళ ఒక కోర్టు ఉంటుంది చూడు. అది వేరు. అయిపోయినాయి కదా అయిపోయినట్టు. అవు మన సైడ్ ఆడింది ఇంతకుముందు. అయితే ఏమైందన్న 50 బాటిల్ దొరికినాయి వాళ్ళ ఇంట్లో. ఆయన నేను కొనుక్కొచ్చిన చెప్పొచ్చు. దాని మీద ఉండదు ఆ బాటిల్స్. బయట బాటిల్ అన్నీ ఇక్కడ బాటిల్ కానే కాదు. ఏం చేసింది మరి? ఏముంది, ముచ్చులు వేసిరు, ఫోటోలు దింపారు, జైలుకి పోయారు. ఇంకా పూరమానా మరి ముసుగులు వేయడం అంటే ఎవరికి వేస్తారా? ముసుగులు వీళ్ళు వేసుకున్నారు కనిపించద్దని చెప్పి, ఇజ్జత్ అవుతుందని. ముసుగులు ఎందుకు వేసుకుంటారు తెలుసా? బయట చాలా మంది ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తారు కదా. ఉన్నతంగా కాదు, ఎవడైనా దొంగ నేను బయట తెలియదు అనుకుంటే వాళ్ళు ముఖం చూపెట్టడానికి లేదు. డైరెక్ట్గా పోలీసులకు కూడా వాడిని ఇష్టం ఉంటేనే దిగాలనుకుంటే దిగుతాడు. లేదు నా ముఖం కనిపిద్దు అంటే చేస్తారు. ఎందుకంటే అది కన్ఫామ్ కాలేదు. అది రెడ్ హ్యాండెడ్గా దొరకని జడ్జి ఎప్పుడైతే వీడు అవును సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించి అప్పుడు మాత్రమే అదే అంటారు కదా, దొంగ. అప్పటి వరకు దొంగ కాదాడు, జస్ట్ అనుమానిత. అది నిజంగా అయితే కూడా జడ్జి ఆయనకు వాయిదా ఇచ్చి ఇది నిజంగా ఎంక్వైరీ చేసి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతనే శిక్ష పడితేనే వాడు దొంగ. తెలుసు. అవును, అది బాగుంటుంది. అది నిజంగా. కానీ ఇంత మంచిగా ఉన్న కోర్టు కానీ ఎంత ఘోరం చేస్తారు తెలుసా? మంచి వాళ్ళని నీళ్ళు ఆపిస్తారు. మంచి ఘోరం. కానీ అన్యాయం నా కోర్టు అంటేనే అన్యాయం చూడన్న. అరే మంచి ఉండాలని కూడా, అరే వాడు నిజంగా దొంగ కాదని తెలిస్తే కూడా ఏం చేతప్ప అంటారు. నేనేం చేత జడ్జి చేతులు ఏముండదు, ఆడ సాక్షాత్ చూస్తాడు. ఆడు ఏం చూడాడు, 4-5 మాటలు అడుగుతాడు. వాడిని ఫస్ట్ లేపుతారు కూడా. అరే నువ్వు ఇట్లా చెప్పాలరా, లేకపోతే నీకు తక్కువ పడుతుందరా, నీకు ఎక్కువ పడుతుందరా, గుద్దగా కొడతారు. కొట్టినావు అని చెప్పినావు అనుకో నీకు. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అన్న, పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా అని చెప్తారు, అరే పోనీరా నా మొట్ట నువ్వు ఇట్లా చేసినావు అయిపోయింది పోనీరా అట్లా చేసుకోవాలని వాళ్ళ కోసం చెప్పుకుంటారు భయ్య. ఎందుకంటే ఆయనకి అంత మంచిగా చెప్పలేరు అనుకో, పుసుక్కుని ఆడిపోయినాక తర్వాత పోలీసు వాళ్ళు ఇట్లా నాతోటి చెప్పించారు, నన్ను ఇట్లా కొట్టిరు అదే అని పుసుక్కుని చెప్పారు అనుకో, అది ఉల్టా అయిపోతుంది మళ్ళా. ఇలా ఉంటుంది. కొందరు మంచి వాళ్ళు కూడా మంచితనంతో చెప్తారా, చెప్తారు. మన మస్మాని చూసిన ఒక ఆయన, ఒక పెద్ద ముసలాయన, ఆయన ఎంత ఖతర్నాక్. 100లో 20% పోలీసులు మంచి ఉంటారు, 20 కాదు 1% మంచిగా ఉంటారు. పోలీసులు కడిగినాక 1%. అది ఇంకోటి తెలుసా, యూనిఫామ్ డ్రెస్ మీద ఉన్నప్పుడు చక్రం పిల్లి కూడా పుల్ అవుతుంది. డ్రెస్ లేకుండా ఊరుకుని పోనీ తీరమ్మన్నాడు అంటే, అదే డ్రెస్లో ఉన్నప్పుడు నేను గెలిచిన ఎంత మాటలు వస్తున్నాయి, ఏంటో కొట్టరు భయపెట్టినట్టు. అది మామూలుగా సివిల్ వచ్చినాక అడిగిననుకో, నేను ఏం చేశాను, నువ్వు మాట్లాడుకోవాలి కానీ అల్లు అర్జున్ అండి. అది సీఎం అది ఏం చేంజ్ వచ్చిందంటే చేంజ్ చేస్తాండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఉంది, చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటాడు. అట్లా నడుచుకుంటూ వచ్చింది. అది లేకుంటే దాన్ని పెద్ద ఇచ్చేనే కాదు. కాదన్నా ఇప్పుడు వీడు పోలీసు వాళ్ళ ఈగో మీద అయింది కదా నా కేసు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మొత్తం ఆపోజిట్ చెప్పిరా, సీసీ కెమెరాలు చూస్తే ఆ పోలీసు వాళ్ళు దొరికిపోయారు. వాడిని పట్టుకొస్తారు ఆమెను. టైమింగ్స్ చూసినాను, వాడు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిన టైం వాడు వీడియో వేసి చెప్తుండు. హైలైట్ వేదాంత్ అనే వ్యక్తి కదా,
వాడు వీడియో వేసి చెప్తే క్లియర్గా పోలీసు వాళ్ళు చెప్పారు, సరే వీడియో వేసిరు, ఆ టైమింగ్ అయినా చేంజ్ చేయొచ్చు కదా. పవన్ అల్లు అర్జున్ గారు పోయిన టైంకి ఆమె చనిపోయిన టైంకి అసలు మ్యాచింగ్ లేదు. ఆమె బయటికి తీసుకొచ్చినాక తర్వాత ఆయన లోపలికి పోయారు. ఆ పోలీసు వాళ్ళు టైమింగ్స్ ఇంత కూడా చేంజ్ అదే అయిపోయింది. వాళ్ళకు కోర్టులో దెబ్బ పడుతుంది చూడు. అసలు పోలీసు వాళ్ళు ఏమంటారు, కోర్టులో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడదు, ఆధారాలు కూడా బయట పెట్టదు. అది కూడా పోలీసుల మీదనే ఉంటుంది. ఎట్లా తిడుతుంది అది అందుకే పోలీసు వాళ్ళు అసలు ఒక ఆయన తిట్టింది చూసినా అల్లు అర్జున్. వాడు సస్పెండ్ అయినా ఏసీ సస్పెండ్ అయినా వాడు లంచం తీసుకుంటాడు దొరికి వాడిని సస్పెండ్ అయినాడు. సివిల్ లా ఉండి వాడు ఎట్లా మాట్లాడుతుంది, వాడు దొంగ కొడుకాడు. చూసినా అంది అల్లు అర్జున్ లాస్ట్ గెలిచిందా అంటే పోయిన రోజే బెయిల్ వచ్చిందన్న. ఇలా కొడుకులు మళ్ళీ టెక్నిక్లో ఇచ్చి చూపెట్టి రాత్రి అంతా పెట్టుకొని పొద్దున పంపించారు. వచ్చిండ నెక్స్ట్ డేనే వచ్చింది, అదే రోజు వచ్చింది బెయిల్. కానీ టెక్నికల్ ఇచ్చి వీళ్ళు అవుట్ కానీ వీళ్ళు 10 లక్షలు ఇచ్చి ఆపిరంట పైసలు. నిజం నార్మల్ సోషల్ మీడియా మన చిన్న చిన్న వ్యక్తులు వీళ్ళు యాక్చువల్గా ఫస్ట్ ఏం చేశారంటే పైసలు 25 lakhs ఆఫర్ చేశారు. 25 లక్షలు ఇచ్చారు అన్నట్టు. దాని తర్వాత వాళ్ళ ఎవరికో జీతం ఎవరికో ఉద్యోగం ఇస్తాను చెప్తారు. ఉద్యోగము ఆ పిల్లకు 25 లక్షలు. అది కాకుండా మళ్ళీ తర్వాత కూడా ఇద్దాం అనుకోరంట. కానీ జరిగింది ఏంటంటే ఇప్పుడు పైసలు తీసుకున్నాక తర్వాత ఆడ పోలీసు వాళ్ళకి ఉల్టా చెప్పిండు అనుకో, అదే నాకు ప్రాబ్లం అవుతుంది అని ఆపిండంట. అది బయట వీడు ఎవడైతే పర్సన్ ఉంటే వాడే కాకుండా వెనకాల వ్యక్తులంతా ఇట్లా పుకార్లు లేపి ఇట్లా ఇట్లా వాడు వచ్చి చెప్పింది కదా బయట నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు. కేసు అసలు కేసే పెట్టలేను, నేను కేసు వాపసు ఏమైనా ఉంటే తీసుకోమంటే తీసుకుంటా అని చెప్పింది. 3 కోట్లు అంటే దగ్గర వాళ్ళకు 50-60 లక్షలు కట్ అవుతాయి. లైఫ్ లాంగ్ పనిచేసిన రావు. కానీ ఇప్పుడు ట్యాక్స్ కూడా కట్ అవుతుంది దేనికి? ఆ పైసలకు కాదు, ఈ అల్లు అర్జున్ గారికి ఇచ్చిన పైసలకు అవుతుంది. గవర్నమెంట్ నుండి కూడా ఇస్తుంది. గవర్నమెంట్ ఎంత ఇచ్చిందని 50 లక్షలు 50 లక్షలకు కూడా అవుతుంది. గిఫ్ట్ డీడ్ అవుతుంది. గిఫ్ట్ డీడ్ కింద కూడా నువ్వు 7% గవర్నమెంట్ పైసలు కట్ చేస్తాను. ఎందుకుందా ఇంకోటి మొన్న గవర్నమెంట్ ఇచ్చే పైసలకు ట్యాక్స్ కట్ కాదు. ఎందుకు? ఇప్పుడు నీకు రైతు బీమా ఇస్తుండు, లేకుంటే ఇప్పుడు ఒకడు ఏడికేసి బయటకు గెలిచేది వచ్చిండు, రుణమాఫీ కదా. అవు మరి ట్యాక్స్ కట్టుగా గవర్నమెంట్కు పైసలు కట్టుగా ట్రస్టులకు. ట్రస్ట్ ఉంది, చాలా వీటికి కాదు, కొన్ని ఉంటాయి అవి. అగ్రికల్చర్కి అన్నిటికీ కావాలి. అగ్రికల్చర్ కాదు, కావు, హాస్పిటల్స్కి కావు. హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ అయితే గవర్నమెంట్ దాంట్లో కూడా చాలా గవర్నమెంట్ ఉద్యోగాలకే కట్ అవుతుంది ట్యాక్స్. కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇట్లా ఇట్లా ఇస్తే కావు అని. ఇప్పుడు అవును అనాథాశ్రమం వల్ల కావు. ఇంకా అన్ని ట్రస్ట్ ట్రస్ట్. ఇంకోటి జంతువులకు సంబంధించింది ఏదైనా పెట్టినాం అనుకో, దానికి ఏ దానికి కాదు. 3 కోట్లు ఇచ్చిండు అల్లు 2 ఇచ్చిండు. ఇంకా మళ్ళీ ఇస్తున్నాడు. ఇంకా 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిండు. ఓవరాల్ వచ్చిన అవన్నీ అట్లా అనుకోండి. ఇప్పుడు నా భార్య నా ప్రాణం అనుకోండి, 5 కోట్లు ఇస్తాను చంపినాక అవుతుందా? కానీ వాళ్ళు కావాలని చంపలేరు, వీడు ఇవి కావాలని చచ్చిపోలేదు. జరిగిన సంఘటనకు వీళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాడే దేవుడు. ఇప్పుడు నాకు తెలియదు, నేను కొట్లాడుతా అంటే ఏం చేస్తాడు? తొక్కిసలు ఆడుతుంది చచ్చిపోయింది. సినిమాలో మస్తు మంది వస్తారు థియేటర్ కానీ కానీ కొంచెము అల్లు అర్జున్ కూడా కొంచెం ఎక్కువ చేసిన ఆ టైంలో వాడు ఆ జోస్లో ఉండే ఏం చేయలేము. హీరోగా ఆ మాత్రం యాటిట్యూడ్ ఉంటుంది కదా. పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి బయట నువ్వు కంపల్సరీ పోవాలని ప్రెజర్ చేసేందుకు సరే పంపిస్తుంది కదా కూడా నన్ను థియేటర్లకి పంపించాను వాళ్ళ గుజరాలకి పంపించలేరు మీరు అన్న ఉద్దేశంతో వాళ్ళ అదే సెండ్ ఆఫ్ అదే వాడు అంటుంది. దాంట్లో చనిపోలేదు అది ఆమె లోపల లోపలనే లోపల కూడా తొక్కిసలాట చాలా దూరం. అప్పటికి చచ్చిపోయినా తెలియదంట. చచ్చిపోయిందని తెలిస్తే గట్ల చేసుకుంటే ఎందుకు
ఏమో చెప్పలేము, ఎవరిని నమ్ముతాం చెప్పాలి. అలా ఆన్ స్క్రీన్లో ఉన్నప్పుడు మనం జనాలం ఎట్లా అంటే కానీ మాట్లాడతాం రాజకీయ మాట్లాడాలి. అది ఒకటి హైలైట్ ఏంటంటే స్క్రిప్ట్ అవసరం లేకుండా అది అవసరమా? ఆ స్క్రిప్ట్ లేకుంటే మాటలు దొరుకుతాడు దొరికిపోతాడు ఈడ కోర్టు. అది అందుకే మేము కూడా అనుకున్నాం, ఒకటి గుర్తుపెట్టుకో, కోర్టు కేసు అయినప్పుడు నువ్వు ఒక్క మాట ఒక చిన్న మాట ఇట్లా అన్నాం అనుకో, ఎంత తీసుకోలేము ఇక అదే పట్టుకుంటారు. ఇక అందరూ టీవీ నైన్ వాళ్ళు అయితే వేసిందే వేస్తారు, రాస్తారు, వేసిందే వేస్తారు. చాలా ఎఫెక్ట్ అవుతుంది, కంపల్సరీ చూసి మాట్లాడాల్సిందే. అందుకే అది స్క్రిప్ట్ రాసుకొని మేము కూడా అర్థం చేసుకున్నాం. కానీ ఇక కొందరు జరిగిన సంఘటనలను కూడా వాస్తవంగా లోడింగ్ అనేది తప్పే, కానీ దానికి ఇంత చేస్తాం అనేది చాలా తప్పు. కానీ కూడా అసెంబ్లీలో మాట్లాడతాడా దాని గురించి? సీతకు ఒక ఆమె చనిపోయింది, అట్లా అంటే సీఎం పోయినప్పుడు చచ్చిపోయినావు చాలా 10 మంది చచ్చిపోయారు అని వేయాలి. మరి హైదరాబాద్ కూడా చచ్చిపోయారు కదా, ఊరేసుకున్నారు, మందులు తాగారు, ఏం లేదు. మరి నీ వల్లనే చచ్చిపోయారు కదా అది కూడా. వాళ్ళు. ఇంకా ఇండైరెక్ట్ డైరెక్ట్ మనకు ఫస్ట్ రోజు ఏం కాలేదన్న, సరే 8 గంటలు ఉండని అని అనుకున్నాం కదన్న ఫస్ట్ సారి. సరే కేసు అయిపోయింది, వేసారు అందరు, అరే పోనీ రాబోయే హీరో అంటే తప్పు చేసిండు, వచ్చి ఉన్నాడు 8 గంటలు అని అనుకోరు. అప్పుడు ఏం పెద్ద ఫరక్ వాళ్ళే, తప్పు పట్ల ఎప్పుడు గవర్నమెంట్ని, ఎందుకంటే హీరోలకు కూడా తెలిసి రావాలని అనుకోరు. కానీ నెక్స్ట్ పాపం వాడిని టార్గెట్ చేసిరు కదా, అది చాలా ఘోరం ఉందన్న. ఆ వీడియో విజువల్ చూస్తుంటే పాపం వాడు ఏడ్చుడు ఒక్కటే తక్కువ. ఏం చేసారు అనుకున్నాం, రచ్చపుర ఆ 3-4 రోజుల వీడియోలు చూడు. అసలు యాక్చువల్గా లక్కీ వాడు తెలుసా, ఈ గత 15 రోజుల నుండి మోహన్ బాబు ఫ్యామిలీ లక్కీగా బయట పడిపోయింది. లేకపోతే వాళ్ళది ఉండే అసలు యాక్చువల్ సంఘటన కదనా, వాళ్ళది 2 రోజులు నడిచింది, దాని తర్వాత 3వ రోజు వాళ్ళ వచ్చి స్టార్ట్ అయింది. లేకపోతే మొత్తం వాళ్ళది వాళ్ళు లక్కీగా కొడుకులు తప్పించుకునేటట్లే కదా, అంటే ఇజ్జత్ సగం ఇజ్జత్ ఆల్రెడీ పోయింది. వాళ్ళది ఏంటన్నా కథ, వాడు ఆస్తి అడుగుతుందంట కావాలని చెప్పేసి వాడు టార్గెట్ చేసి మాట విననే అని అంటే బాగా అదే తప్పైంది. అదే పెళ్ళైన వాళ్ళని ఇద్దరు చేసుకొని మా పరువు అట్లా అని అంటారు. కానీ వాడి ఇష్టం కదా, అని పెళ్ళి కూడా వచ్చింది. అని పెళ్ళం వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. అవును చేసుకునేటానికి లేదు, చేసడానికి లేదు, నీకేంద్రా నిజమే దగ్గరుండి చేసినట్టే. మరి పెళ్ళం పెళ్ళికి వచ్చింది ఏంటది అసలు ఇంత కాదు కదా, ఘోరం కాదు అది. అలా ఫ్యామిలీతో సహా వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలతో సహా. ఇప్పుడు మోహన్ బాబుకు 2 కొడుకులు కదా, వాడు చిన్నోడు సొంత కొడుకేనా? పెద్దోడు చిన్న, ఇద్దరు సొంత కొడుకులు. అంటే ఈయన సెకండ్ టైం కొడుకు. ఎవరు? మంచు మనోజ్ గారు, ఈ లాస్ట్ వాడు లావుట్ వాడు, సెకండ్ టైం కొడుకు. కానీ వాడు చాలా పిల్లాడి, పెద్దోడు ఫస్ట్ మనోజ్ కూడా అదే 1 నెంబర్ అనా, మంచు మనోజా? మనోజ్ కాదు, విష్ణు గారు 1 నెంబర్ పిల్లాడి. వాడి హీరో అంటే హీరో యాటిట్యూడ్ చూపెడతాడు రియల్ లైఫ్లో. రోజుకే గురవుతాడు ఎప్పుడు. ఇప్పుడు అది ఆ సినిమా తీస్తుండే కదా, అది రిలీజ్ అవుతుందన్న. వీళ్ళందరూ కాలేదా అది ఇంకా? కన్నప్ప కాలేదా? నేను వచ్చింది 12th అయితేనే కదా వచ్చింది, అయిపోయింది అనుకుంటున్నది. అది వచ్చినా చూడలేదు అది. అంతేనా? చూడో సినిమాలు తీసాడైనా మనకి రాదు, యాక్టింగ్ స్క్రిప్ట్. అన్నా నిజం చెప్పాలంటే మోహన్ బాబు అట్లా చేస్తుండే. ఈమె మంచి లక్ష్మి ఏం చేస్తుంది, అనగనగా ఓ ధీరుడు ఆ సినిమాలో ఆమె విలన్ లాగా చేసింది, అది హైలైట్ కూడా కదా. మంచి లక్ష్మి ఆమెనయ్యాము అలా దాంట్లో ఆమె చాలా ఇప్పుడు సార్లే బాగా అనే ఎదవలేని లాస్ట్ ఓవర్ ఇది. దీని తర్వాత మన గ్రౌండ్లో నడుస్తుంది కానీ కరెక్ట్గా టీమ్ ఇది అసలు డబ్బులు కూడా ఇది అప్పులు మేనేజ్మెంట్ పైకి వస్తుంది, దెంగేరంగా వస్తుంది. ఫోన్ ఎప్పుడు నువ్వు గమనించు, కానీ మోహిత్ గారు మంచిగా చేస్తాను. వాడు కూర్చున్నా వాడు ఇట్లనే ఇక వాడు ఏదో మాట అంటే మళ్ళా భయం కదన్నా. ఎందుకంటే
నువ్వే కూకుంటాను రా నేను చూస్తాను అంటున్నా కానీ ఆయన మీదే మళ్ళా కొట్లాడుకుంటున్నాను. అది వేరు. కానీ మీరు డిసిషన్ విషయంలో అయినా చూడడం విషయంలో కరెక్ట్. ఇగో ఇట్లా కూర్చుంటాడు ఎడ్డియన్లకు ఎట్లనే ఊరం తీరే వేస్తాడు. చాలా పైసలు ఎంత చేసుకున్నాడు వేస్తే అందుకే అదంతా జనపల్లి ఎక్కడ వస్తుంది అన్న గుచ్చుకుంటే మండలు వాళ్ళ ఇల్లు చెప్పన్నా ఆమె చూసిపోయి గుచ్చుకుంటాయి మంచి లక్ష్మి కొంతమంది రాసిస్తాడు అన్న వాళ్ళకి సమానం పంచాలి తప్పదు. అది జనపల్లిలో మన ఇల్లు ఉంటుంది ఖాళీ చార్మినార్ కాడ కూడా ఉంటుంది. ఏం ఇల్లు వాడిని అసలు మీ అమ్మ వీడియో చూసుకొని చూసే కాదులే ఇల్లు కాదు మంచి ఇళ్ళకి ఉండే ఇల్లు అప్పట్లో తీసుకెళ్ళాం పంచుకోలేము అప్ప చూసినావు కదా ఈ మ్యాచ్లో ఒక సిక్స్ పడలేదు. అన్నా చూసినా మొత్తంలో నవ్వొచ్చి పొద్దుగాల నుండి నవ్వలేము. దేనికి నవ్వొచ్చిందని చెప్పేసి